ఒకవేళ ప్రభాస్ స్టార్డమ్ ని ప్రభాస్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో ఒక కమర్షియల్ యాంగిల్ ఓ ముగ్గురు హీరోయిన్లను ఇరికించుంటే ఏమయ్యేది? ఎగ్జాక్ట్లీ గదే రాజాసాబ్ లో మారుతి చేసిన తప్పు. వై రాజాసాబ్ గెట్ యునానిమస్ నెగిటివ్ టాక్. ఆ ముగ్గురు హీరోయిన్లని, సప్తగిరిని, సత్యాన్ని, ప్రభాస్ సీన్ ని అందరినీ లేపి దొబ్బినా కూడా సినిమాకి ఇంచు కూడా ఫరక్ పడదు. గివే బొక్క అంటే మధ్యలో సాంగ్స్ ఇంకో బొక్క. మాలవికనన్నా అంతో ఇంతో యూజ్ చేసుకున్నారు కానీ లిటరల్లీ నిధి అగర్వాల్ అండ్ రిద్ది కుమార్ క్యారెక్టర్స్ ఉంటాయి స్క్రాప్, ఎందుకు పనికిరావు. ఫస్ట్ హాఫ్ మొత్తం కుళ్ళు జోకులు ప్రభాస్ స్టార్డమ్ కి వాడేశారు. ప్రీ ఇంటర్వెల్ దగ్గర ఏదో కథను టచ్ చేశారు. మైండ్ మింగే ఇంటర్వెల్ బ్లాక్ పడ్డాక మళ్ళా యూటర్న్ తీసుకొని గదే రోతలకు పోతాడు. కొన్ని సీన్స్ చూస్తా ఉంటే హాలీవుడ్ సినిమాలు కూడా పనికిరావు అనిపించింది భయ్య. సౌండ్స్ విజువల్స్ అయితే కెవ్వు ఉంటాయి. సినిమాలో ఫస్ట్ సీన్ తోటే మనలో ఇంట్రెస్ట్ బిల్డ్ చేస్తాడు. గదే టైప్ లో సినిమా మొత్తం ఉంటే మెంటల్ ఎక్కేసేది. కానీ కొంచెం సేపు ప్రభాస్ భజన చేస్తాడు, మళ్ళా కొంచెం హీరోయిన్ సామాన్లు చూపిస్తాడు, మళ్ళా రోతలో ఒక లవ్ ట్రాక్ యాడ్ చేస్తాడు. సినిమాలో చాలా తక్కువ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. లిటరల్లీ ఒక్కో సీన్ చూస్తున్నప్పుడు హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ అంటే బోర్ మింగిస్తారేమో అనుకున్నా. దాంట్లో సంజయ్ దత్ సీన్స్ ఉన్నాయి, వట్టకాయలు వణికిపోయాయి. హిప్నోటిజం, చక్రాలు, దయ్యాలు ఒక రేంజ్ లో రాసుకోరు. దాన్ని అంతే రేంజ్ లో ఎక్స్ప్లోర్ చేసుంటే ఇండియాలో ఏ సినిమా పనికిరాదు. రాజాసాబ్ సినిమాకి ఆడియన్స్ మైండ్ తో ఆడుకునేంత దమ్ముంది, కానీ ఆ కాన్సెప్ట్ ని క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేయకపోవడం వల్ల ఈ నెగిటివిటీ. సినిమా మరీ తీసి పారేసే బొమ్మ అయితే కాదు, ఇట్ వాస్ గుడ్ ఫిల్మ్. మారుతి ప్రభాస్ స్టార్డమ్ మీద కాకుండా సినిమా కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుంటే హాలీవుడ్ ఇన్సెప్షన్ కూడా పనికిరాదు దీని మీద.